పి రాజారెడ్డి, శ్రీ పద్మావతి జ్యోతిష విద్యానిలయం, సుందరయ్య స్ట్రీట్, చిత్తూరు. ఈరోజు మా పూజా మందిరం నందు బ్రహ్మాది దేవతలు అవతరించడం ధర్మ పరిరక్షణకు నాంది వాచకమే. పరిపాలన ధర్మ పరిపాలనగా ఉండాలి. దుర్మార్గ పరిపాలన నశించి ధర్మ పరిపాలన సాగించినప్పుడే ధర్మం పరిరక్షించబడుతుంది. అవినీతి, గూండాయిజం, రౌడీయిజం ఇవన్నీ నశించాలన్నమాట. ప్రజలకు సౌభాగ్యం పరిపాలించే నాయకుడే సమర్థవంతుడిగా ఉండాలి. అటువంటప్పుడే ధర్మం పరిరక్షిస్తుంది. ఈ ఎన్నికల్లో కూడా గూండాయిజం అనేది పూర్తిగా తుదముట్టించాలి. సక్రమమైనటువంటి పంథాలో పరిపాలన సాగించాలి. అటువంటి రాజకీయ నాయకుల్ని కూడా ఎన్నుకోవాలి. దుర్మార్గం అనేది తుదముట్టించినప్పుడే ధర్మ పరిపాలన సాగించబడుతుంది అనేది కూడా విస్పష్టంగా తెలియజేస్తున్నారు. ప్రజలందరూ కూడా రేపు ఓటేసేటప్పుడు మంచి నాయకత్వం లక్షణాలు ఉన్న నాయకులకే ఓట్లు వేయాలి. దుర్మార్గులకు, అవినీతి పరులకు, గూండాయిజానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఓట్లు వేయకుండా నిరోధించాలి. రాజకీయ నాయకులు కూడా సక్రమమైనటువంటి పందలో పరిపాలించాలి. అధికారులు కానీ అందరూ కూడా నిష్పక్షపాతంతో వ్యవహరించాలన్నమాట. ఈ ఎన్నికల్లో అవినీతికి తావు లేకుండా ఎలక్షన్ కమిషన్ కూడా ఆదేశించాలి. రౌడీజాన్ని పూర్తిగా నిరోధించాలి. సక్రమమైనటువంటి పందాలో పరిపాలన సాగించాలి. అటువంటప్పుడే ధర్మం నిలుస్తుంది. గవర్నర్ నుంచి ఇండియా ప్రెసిడెంట్ వరకు కూడా నీతి నిజాయితీతో పరిపాలించాలని తెలియజేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా సక్రమమైనటువంటి పందాలో ఫాలో కావాలి. అవినీతికి తావు లేకుండా